చూడండి, ఇలా కొత్తిమీర వేయడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకుని ఒక నిమిషము అలా పక్కన ఉంచేద్దాము. మరి మూత కూడా ఫుల్ పెట్టవలసిన అవసరం లేదండి. ఇప్పుడు కర్రీ అనేది చూడండి ఇలా దింపేసుకున్నాను, రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు వేరే గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవడమే తరువాయి. లేదంటే ఇలా కూడా వడ్డించేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చిన్న కుక్కర్ కాబట్టి. చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా కనిపించే ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 1.5 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా గరం మసాలా, చిటికెడు పసుపు, 2 టమాటాలు, 2 ఆనియన్స్ని పేస్ట్ పెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం పేస్టు, ఇవన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుని, ముందుగా మనం కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 1/4 కప్పు ఆయిల్ని వేసుకున్నాను. ఈ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది నీసు కూరలోకి. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసి బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఇది మొత్తము దగ్గరికంట అయ్యేటంత వరకు బాగా ఈ పేస్ట్ అనేది ఉల్లి వాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా దగ్గరికంట అయ్యేటంత వరకు బాగా వేయించుకోవాలి. మన ఈ చికెన్ గ్రేవీ కర్రీకి ఈ ఆనియన్స్ పేస్ట్ని బాగా వేయించడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసి చూసారనుకోండి, మళ్ళీ ఇలాగే కావాలని అడిగి మరీ తింటారు మన ఇంట్లో వాళ్ళు కానీ, మన ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ. మరి ఈరోజు మనకి రాఖీ కట్టడానికి ఆడపిల్లలు వస్తారు కదా, మరి అలాంటి ఎప్పుడు మనము ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మరి మన ఇంటికి వచ్చిన వాళ్ళని తృప్తిగా తినిపించి పంపిస్తే మనకి కూడా తృప్తి ఉంటుంది కదండి, వాళ్ళు సంతోషంగా తింటేని. మరి చూడండి, ఇప్పుడు మనము ఈ గ్రేవీ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఆనియన్స్ పేస్టు ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసి కాస్త వేగనివ్వాలి. చికెన్ కాస్త వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం, సాల్టు, ఇంకా కొద్దిగా గరం మసాలా అనేది మరీ ఎక్కువ కాకుండా కాస్త వేసానండి. 1/4 స్పూన్ అంతా మన ఇంట్లో తయారు చేసుకున్నది అన్నీ కలిపి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి. గరం మసాలా మనము ఇలా కర్రీలు వండుకున్నప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలు, మన కర్రీకి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా కారము, సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు, మరీ ఎక్కువ అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మీకు కర్రీ రెడీ అయ్యేటప్పటికి ఆయిల్ అనేది కనిపించదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా కొత్తిమీరని కాస్త వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. దగ్గరికంట ఫ్రై అయిన తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్, 1/4 కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. దీంట్లోకి ఆయిల్ ఉంది కదా, అలాగే ఇది ఆనియన్స్ పేస్టు ఉంది కదా, ఇలా ఈ రెండిటి వల్ల గ్రేవీ అనేది తయారవుతుంది. ఈ గ్రేవీ వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకుంటే చాలు, రైస్ మొత్తం కలిసిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా అదిరిపోతుందండి ఇలా తయారు చేశారంటే. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. కుక్కర్ గిన్నె కదా, మరి కుక్కర్లో రెడీ చేసినప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నె ఉంది కదా, ఈ మిక్సీ మనము ఆనియన్స్ పేస్ట్ పెట్టినాం కదా, అదే దాంట్లోకి కాస్త వాటర్ వేసి ఇలా కాస్త అటు ఇటు అని ఆ వాటర్ని ఇందులో పోసామనుకోండి, అందులో ఏమన్నా మనకి ఆనియన్స్ పేస్ట్ ఉంటే మనకి ఈ కర్రీలో కూడా పనిచేస్తుంది. మరి ఇంకా ఇలాగైతే వేసుకుంటాను నేనైతే. మరి మీరు కూడా ఇలాగే చేస్తారు కదా చాలామంది. ఇప్పుడు అయితే ఇలా బాగా కలుపుకుని
ఇంకా మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి సరి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కాస్త వేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 కానీ 3 కానీ విజిల్స్ వచ్చేటంత వరకు మనం కర్రీ అనేది ఉడికినిద్దాము. ఇలా విజిల్ పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఏ కర్రీ అయినా సరే మనం కుక్కర్లో రెడీ చేసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు. దానికి సరిపడా మాత్రమే పోయాలి. మన గిన్నెల్లోని తయారు చేసామనుకోండి, వాటర్ ఎక్కువ వేసినా కూడా మనకి వాటర్ అనేది ఆవిరైపోతుంది. అలాగే మనకి కుక్కర్లో మాత్రము వాటర్ తక్కువలోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అదే వాటర్ ఎక్కువ వేసామనుకోండి, ఆ వాటర్ అనేది అలాగే నీళ్ళుగా వాటర్గా కనిపిస్తుంది కర్రీ అనేది. అందుకని మనం కాస్త వాటర్ తగ్గించేస్తే ఆవిరితోటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక 1 minute ఉంచామనుకోండి, 1 minutesలోనే మనకి విజిల్స్ వచ్చేస్తాయి. అలాగే మనకి ఆవిరికి ఒక 1 minute 2 minutes అలా ఉంచేయాలి స్టవ్ ఆపేసుకుని. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఆవిరంతా పోయినంత వరకు మనము వెయిట్ చేయాలి. ఈ ఆవిరితోటే మనము కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ముక్క అనేది మెత్తబడుతుంది. మనకి అర్జెంట్ ఉండి మనము విజిల్ని మనము స్పూన్ తోటి తీసేసామనుకోండి, ఆ కర్రీ అనేది మనకి వాటర్గా ఉండిపోతుంది. చూడండి, ఇక్కడ 2 అయిపోయినాయి కదా. ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాము. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయేటంత వరకు 1 నిమిషం వెయిట్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా చూడండి, కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇంకా చూసారా, ఒక్కసారి కిందికి మీదకి ఇలా అనేసుకుని వాటర్ కూడా మనం పోసిన దానికి సరిగ్గా సరిపోయింది. ఇంకా మనకి ఇలా ఒక్కసారి అనేసి ఇంకా మిగిలిన కొత్తిమీరని దీనిపైన వేసేసుకుని 1 నిమిషము మూత పెట్టి అలా ఉంచేయాలి. కొత్తిమీర అనేది వేడికి కాస్త మెత్తబడిపోతుంది. చూడండి, ఇలా కొత్తిమీర వేయడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకుని 1 నిమిషము అలా పక్కన ఉంచేద్దాము. మరి మూత కూడా ఫుల్ పెట్టవలసిన అవసరం లేదండి. ఇప్పుడు కర్రీ అనేది చూడండి ఇలా దింపేసుకున్నాను. రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు వేరే గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవడమే తరువాయి. లేదంటే ఇలా కూడా వడ్డించేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చిన్న కుక్కర్ కాబట్టి. చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా కనిపించే ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ చేయండి.